బీజేపీ సీనియర్ నాయకులు తుల ఉమా పార్టీని వీడే యోచనలో ఉన్నారు. అకస్మాత్తుగా వేములవాడ టికెట్ విషయంలో మార్పు చేయడంతో తుల ఉమా మనస్తాపానికి గురయ్యారు. నిన్న తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. పార్టీ టికెట్ ఇచ్చి నామినేషన్ వేసిన చివరి క్షణంలో మార్పు చేయడం ఏంటని ప్రశ్నించారు. కనీసం పార్టీ నేతల నుంచి సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. అకస్మాత్తుగా మరొకరికి టికెట్ కేటాయించారని చెప్పారు. దీంతో ఆమె పార్టీ వీడే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నేడు తన అనుచరులతో సమావేశమైన అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని సమాచారం. తిప్పాపురం బాండి తిప్పాపురం వెళ్ళండి. తిప్పాపురం బాండి తిప్పాపురం వెళ్ళండి. బీజేపీ సీనియర్ నాయకులు తుల ఉమా పార్టీని వీడే యోచనలో ఉన్నారు. అకస్మాత్తుగా వేములవాడ టికెట్ విషయంలో మార్పు చేయడంతో తుల ఉమా మనస్తాపానికి గురయ్యారు. నిన్న తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. పార్టీ టికెట్ ఇచ్చి నామినేషన్ వేసిన చివరి క్షణంలో మార్పు చేయడం ఏంటని ప్రశ్నించారు. కనీసం పార్టీ నేతల నుంచి సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. అకస్మాత్తుగా మరొకరికి టికెట్ కేటాయించారని చెప్పారు. దీంతో ఆమె పార్టీ వీడే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నేడు తన అనుచరులతో సమావేశమైన అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫండ్రాజ్ అందజేస్తారు. ఫండ్రాజ్, చెప్పండి. రాజకీయం పూర్తిగా కూడా నిన్న మారిపోయింది. బీజేపీ మొదటి నుండి కూడా తమ అభ్యర్థిగా ప్రకటించినటువంటి తుల ఉమా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. స్థానికంగా ఇక్కడ వేములవాడ ప్రాంతానికి చెందినటువంటి తుల ఉమా గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వివరించినప్పటికీ కూడా ప్రస్తుతం ఈటల రాజేందర్ తో పాటు బీజేపీలో చేరి మొత్తానికి ఇక్కడ వేములవాడ అసెంబ్లీ స్థానంలో ఎత్తున ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకం వచ్చింది తులమకి టికెట్ ఇస్తారని. కానీ విద్యాసాగర్ రావు ఎవరైతే గతంలో కీలక నేతగా వివరించినటువంటి విద్యాసాగర్ రావు తను గవర్నర్ గా రిటైర్ అయిన తర్వాత తన కుమారుడు డాక్టర్ వికాస్ రావుని ఇక్కడ నమోదు చేయడం జరిగింది. కానీ ఈ మధ్య ఆకస్మికంగా తను టికెట్ ఇప్పించుకోవాలనే ఆశయంతో తను అధిష్టానం పెద్దని కూడా కలిశారు. అయితే చివరి వరకు కూడా పరిశీలించిన అధిష్టానం తుల ఉమకే మొదట లిస్టులో టికెట్ కేటాయించింది. దీంతో యూనిఫామ్ తీసుకోవడానికి అలాగే నామినేషన్ వేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నటువంటి తుల ఉమ చివరి క్షణాల్లో పార్టీకి చెందినటువంటి కీలక నేత ఇక్కడి వేములవాడ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ప్రతాప రామకృష్ణ ఆయన వికాస్ రావుకి బీఫామ్ ఇవ్వడంతో ఇదంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ ప్రకంపనలు చెలరేగాయి. మొత్తానికి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే గతంలో తుల ఉమా వెంట ఉండి తర్వాత ఈ పార్టీలోకి వచ్చారో వారంతా కూడా కన్ఫ్యూజన్ కి గురయ్యారు. ఎందుకంటే చివరి క్షణం వరకు కూడా తుల ఉమకి వస్తుందని భావించారు. కానీ రాకపోవడంతో ఇప్పుడు తుల ఉమ వేరే పార్టీల వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆమెను కలిశారు, తమ పార్టీలోకి ఆహ్వానించారు. మొదట టీఆర్ఎస్ లో ఉన్నటువంటి తుల ఉమ తిరిగి తన సొంత పార్టీలోకి వచ్చినట్టయితే తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కూడా స్వయంగా వచ్చి కలిశారు. తుల ఉమా కనుక మద్దతు ఇచ్చినట్లయితే
ఖచ్చితంగా తను ఏదైతే అంటుందో బీసీ నినాదంకి న్యాయం జరుగుతుందని, లేకుంటే తను ఆశించినట్టుగా ఏదైతే కోరుకున్నారో బీసీ అభ్యర్థి ఇక్కడ గెలవాలని కోరుకున్నారో అది నెరవేరుతుందని తనకి తెలపడం జరిగింది. ఓవరాల్ గా గమనిస్తే మాత్రం వేములవాడ రాజకీయాలు ఆకస్మికంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కేవలం తులవుమ అభ్యర్థిత్వం వల్ల 3 పార్టీల్లోనూ గందరగోళం నెలకొంది. ఆమె ఎటువైపు వెళ్తారు, ఎందుకంటే తన స్థానిక నాయకురాలు మొదట్లో తను ఎవరైతే భావజాలం ఏదైతే ఉందో దానికి కరెక్ట్ అయినటువంటి ప్రజలు మనకి పెద్ద ఎత్తున ఓటేసే అవకాశం ఉంది కాబట్టి తమ పార్టీలోకి ఆహ్వానించాలని ఇక్కడి నేతలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిజానికి తను ఎటువైపు వెళ్తే అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం టికెట్ పొందారో బీజేపీ నుండి వికాస్ రావు తను కూడా స్పష్టం చేశారు, ఇతర పార్టీల వైపు చూడకుండా తులవుమ తను సోదరులాగా భావిస్తారని, ఆమె కనుక తనకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని హామీ ఇస్తున్నారు. కానీ తులవుమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈ రోజు తేలింది. శిరీష. రైట్, థ్యాంక్ యూ ఫణీంద్ర.